విడుదలకు ముందు అందరినీ అట్రాక్ట్ చేసిన డార్లింగ్ మూవీ థియేటర్ లోకి వచ్చేసింది. ప్రమోషన్ లో చెప్పినంత సినిమాలో ఉందా? ఒకసారి ఒక లుక్ ఇద్దాం. సినిమా కథలోకి వెళ్తే, ఓ ట్రావెల్ ఏజెన్సీ లో పనిచేసే రాఘవ్ కు చిరకాల కోరిక ఒకటి ఉంటుంది. పెళ్లి చేసుకుని ఎలాగైనా తన భార్యను హనీమూన్ కోసం పారిస్ కు తీసుకెళ్లాలి. ఈ క్రమంలో తండ్రి ఓ సంబంధం చూస్తాడు, పేరు నందిని. ఇక ఆమెతో పెళ్లి అవ్వడమే ఆలస్యం అనుకున్న టైంలో నందిని హ్యాండ్ ఇస్తుంది. ఆఖరి విషయంలో ప్రేమించిన వాడితో వెళ్లిపోతుంది. దీంతో జీవితంలో విరక్తి చెందిన రాఘవ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అతడి ప్రయత్నాన్ని ఆనంది ఆపుతుంది. తన పాజిటివ్ స్పీచ్ తో అతడి మనసును మారుస్తుంది. అదే టైంలో ఆనంద్ని ఇష్టపడతాడు రాఘవ్. అప్పటికే ఫ్రస్ట్రేషన్ లో ఉన్న అతడు ఆమెను కలిసి 5 గంటల్లోనే ప్రపోజ్ చేసి పెళ్లి కూడా చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ లో అసలు కథ మొదలవుతుంది. తను పెళ్లి చేసుకున్న ఆనందికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని తెలుసుకుంటాడు. ఒకే వ్యక్తి 5 విభిన్నమైన వ్యక్తుల్లా ప్రవర్తిస్తుందన్నమాట. దీంతో రాఘవ్ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోతాడు. ప్రతిరోజు ఆనంది తన భర్తకు చుక్కలు చూపిస్తుంది. అసలు ఆనంది ఎవరు, ఆమెకు ఆ సమస్య ఎలా వచ్చింది, తన భార్యను రాఘవ్ తిరిగి మామూలు మనిషిగా ఎలా చేర్చుకున్నాడు అనేదే బ్యాలెన్స్ కదా. స్టోరీ అంతా చెప్పేసినట్టు మీకు అనిపించిన లోపల చాలా దాచారు. కాకపోతే అలా దాచిన స్టఫ్ ఏది పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ముఖ్యంగా ఏ సినిమాకైనా అత్యంత కీలకమైన సెకండ్ హాఫ్ ఈ సినిమాకు మైనస్ గా మారింది. సెకండ్ హాఫ్ లో చాలా ఎపిసోడ్స్ సిల్లీగా అనిపిస్తాయి. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి చెప్పడానికి ప్రధాన పాత్రలు అపరిచితుడు లాంటి సినిమాని ప్రస్తావిస్తాయి. అయితే అంత వివరణ అక్కర్లేదు. ఇలాంటి కథలు పాత్రలు తెలుగు ప్రేక్షకులు చాలానే చూశారు. నేరుగా మేటర్ లోకి వెళ్లిపోతే బాగుండేది. ఇన్నల్ గా సీరియస్ గా చూసిన ఈ డిజార్డర్ ను సినిమాలో కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే అన్ని చోట్ల ఈ ఎత్తుగడ సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. చాలా చోట్ల బలహీనంగా ఉన్న సీన్స్ ని కూడా ప్రియదర్శి రక్తి కట్టించాడు. ఈ పాత్ర అతడికి సరిగ్గా సరిపోయింది. బలగం, మల్లేశం సినిమాలో సీరియస్ రోల్ చేయడం వల్ల, జాతిరత్నాలు లాంటి మిగతా సినిమాల్లో ప్యూర్ కామెడీ చేయడం వల్ల డార్లింగ్ లో ప్రియదర్శి పాత్రకు ఇట్టే కనెక్ట్ అవుతారు. కానీ సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల చాలా చోట్ల ప్రియదర్శి కూడా చేతులెత్తేయాల్సి వచ్చింది. టెక్నికల్ గా చూసుకుంటే ముందుగా నిందించాల్సింది దర్శకుడిని. అశ్విన్ రామ్ సరైన సన్నివేశాలు రాసుకోలేకపోయాడు. అతడు ఎంతసేపు విషయాన్ని విడమర్చి చెప్పడానికే ప్రయత్నించాడు తప్ప ఆ క్రమంలో రాసుకున్న సీన్స్ ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయా అవ్వవా, అసలు కామెడీ రన్ టైం ఎంత అని చెక్ చేసుకున్నట్టు లేదు. కనీసం ఎడిటర్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా బాగుండేది. ఆ ప్రయత్నం కూడా జరగలేదు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నప్పటికీ వివేక్ సాగర్ సంగీతంలో ప్రత్యేకత కనిపించలేదు. ఓవరాల్ గా డార్లింగ్ సినిమా అస్తవ్యస్తంగా, అయోమయంగా అనిపించింది.